సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధ దంపతులు కేసును సిద్దిపేట పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. జల్సాలకు అలవాటు పడిన నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పశువుల సంపత్, మాలోతు రాజు, మాలోతు శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి వృద్ధ దంపతులైన కొమురయ్య, బూదవలను హత్య చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. నేరస్తులు గత కొన్ని రోజుల నుండి మద్యానికి, చెడు అలవాట్లకు బానిసలై నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు. గతంలో కూడా వీరిపైన పలు దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని, దొంగతనం చేసే సమయంలో వారి ఇద్దరిని చంపి వారి వద్ద ఉన్న ఆభరణాలు దోచుకోవాలని ముగ్గురు నిందితులు నిర్ణయించుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ పౌల్ట్రీ ఫామ్ పక్కన వారు ఇద్దరే నివాసం ఉంటున్నారని భావించి 2 బైక్ల మీద అక్కడికి వచ్చి వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో ఆ దంపతులు ఇద్దరికీ మెలకువ వచ్చి నిందితులను గుర్తుపట్టడంతో ఇద్దరిని అక్కడే హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. ముగ్గురు నిందితులను బద్దిపడగ గ్రామంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కాజేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు ఏసీపీ మధు మీడియాకు తెలిపారు. తల్లిదండ్రులు ఉన్న రెగ్యులర్ షెడ్యూల్లోనికి ఈ నేరస్తులు ఇనుప జాలిని ఈ కత్తిరించి లోపలికి పోయి బూదవ్వ మరియు కొమరయ్యలను హత్య చేసి వాళ్ళ మీద ఉన్న సొమ్ములను తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ అదే వాళ్ళు కూడా బయటకు వచ్చేసేసి పారిపోయినారు. తర్వాత రూరల్ శ్రీనివాస్ వారి అతని టీంలతో టెక్నికల్గా 360 డిగ్రీలో విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళు దొంగతనం చేసిన సొమ్మును, బంగారు ఆభరణాలను బజాజ్ ఫైనాన్స్లో కుదబెట్టడం జరిగింది. కుమరయ్య దగ్గర నుంచి దొంగిలించిన వెండి మొలతాడును వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది.